నిత్యం వేలాది వాహనాలు సంచరించే ఆ రహదారి ఇప్పుడు నరకప్రాయంగా మారింది. ఒకవైపు నిర్మాణం ఆర్ఓబి నిర్మాణం నత్తనడకన సాగుతుండడం, మరోపక్క వర్షాలకి గుంతలు ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు దుమ్ముదూలి, మరోపక్క గుంతలతో వాహనదారులంతా కూడా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అసలు ఆర్ఓబి నిర్మాణం పనులు నత్తనడకన ఎందుకు సాగుతున్నాయి, అసలు ఎందుకు ఈ పనులు ఆగిపోయినాయి, ఇవాటి గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. మాధవ్ నగర్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం దాదాపు 40 ఏళ్లుగా నిజామాబాద్ జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 3 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో ఆర్ఓబి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. దాదాపు 93 కోట్ల రూపాయల వ్యయంతో ఒక ఆర్ఓబి నిర్మాణం జరుగుతుంది. మాధవ్ నగర్ వద్ద రైల్వే గేట్ పడ్డప్పుడు వందలాది వాహనాలు, వేలాది వాహనాలు నిత్యం నిలిచిపోతుంటాయి. నిజామాబాద్, హైదరాబాద్ మధ్యలో ఉన్నటువంటి ఈ గేట్ నుంచి దాదాపు ప్రతిరోజు కూడా వేలాది వాహనాలు సంచరిస్తాయి. దీంతో చాలా సందర్భాల్లో అయితే అంబులెన్స్ లాంటి అత్యవసర సర్వీసులు కూడా నిలిచిపోయేటువంటి సందర్భాలు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్ జిల్లా వాసుల డిమాండ్ దృష్టిలో ఉంచుకొని 3 సంవత్సరాల క్రితం ఆర్ఓబి నిర్మాణానికి అనుమతులు ఇచ్చింది. దాదాపు 93 కోట్ల రూపాయల బడ్జెట్ ను కూడా కేటాయించింది. సో ఇందులో భాగంగా 3 ఏళ్ల క్రితం మాధవ్ నగర్ వద్ద ఆర్ఓబి నిర్మాణం స్టార్ట్ అయింది. మనం విజువల్స్ లో చూడొచ్చు, అటువైపు కనిపిస్తున్నటువంటి గేట్ ఏదైతే ఉందో అది మాధవ్ నగర్ రైల్వే గేట్. దాదాపు 40 ఏళ్లుగా కూడా అక్కడ ఆర్ఓబి నిర్మాణం చేపట్టాలంటూ డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక ఆర్ఓబి నిర్మాణం స్టార్ట్ అయింది. కానీ 3 ఏళ్లుగా పనులు నత్తనడుకున సాగుతున్నటువంటి నేపథ్యంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఆర్ఓబి నిర్మాణానికి సంబంధించి ఏదైతే తాత్కాలిక రోడ్లు వేసినారో ఆ రోడ్లన్నీ గుంతలమయంగా మారిపోయినాయి. ఒకవైపు వాహనాలు సంచరించడం, దాంతోపాటు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వర్క్ నడుస్తున్నటువంటి నేపథ్యంలో దుమ్ముధూళి వస్తుంది. ఇదే క్రమంలో అడపాదడపా కురుస్తున్నటువంటి వర్షాలకు రోడ్ అంతా కూడా గుంతలమయంగా మారింది. మనం రోడ్డును చూడొచ్చు ఒక్కసారి, పూర్తిగా గుంతలమయంగా మారినటువంటి నేపథ్యంలో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇట్లా వాహనదారులు ఇబ్బంది పడుతూనే ప్రయాణం చేస్తున్నారు. దీంతో ఈ రహదారి పైన ప్రయాణం చేయాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో నిజానికి కేంద్ర ప్రభుత్వం 93 కోట్ల రూపాయల వ్యయంతో ఈ యొక్క బ్రిడ్జ్ పనుల్ని, ఆర్ఓబి నిర్మాణ పనుల్ని స్టార్ట్ చేసింది. ఇందులో కేంద్ర రాష్ట్ర వాటా 50-50%తో యొక్క పనుల్ని ప్రారంభించింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి 50% వాటా నిధులు ఇదివరకే మంజూరైనాయి, విడుదల కూడా అయినాయి. దీంతో పనులు దాదాపు పిల్లర్స్ లేచిపోయినాయి. ఒకవైపు నిర్మాణం కూడా, ఒకవైపు రోడ్డు నిర్మాణం కూడా జరిగిపోయింది, పైన వంతెన నిర్మాణం కూడా జరిగిపోయింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు పూర్తి స్థాయిలో విడుదల కాకపోవడంతో మనం చూడొచ్చు విజువల్స్ లో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ రెండు వైపులో ఉండాల్సినటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కేవలం ఒకవైపు మాత్రమే నిర్మాణం జరిగింది. అయితే రెండో వైపు మనం చూస్తున్నాం కేవలం పిల్లర్స్ వేసి వదిలేసినటువంటి దృశ్యాల్ని మనం చూడొచ్చు. సో ఎందుకంటే బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సినటువంటి నిధులు పూర్తి స్థాయిలో విడుదల కాకపోవడంతో పనులు ఆగిపోయినాయి. దీంతో ప్రస్తుతం వాహనదారులు ఈ బ్రిడ్జికి ఇరువైపుల నుంచి రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రహదారి అంతా కూడా పూర్తిగా గుంతలమయంగా మారిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యం ఉంది. వర్షాకాలంలో ఏదైతే ఈ రోడ్డుకి చివరన ఉన్నటువంటి డ్రైన్ ఉందో అది కూడా పూర్తిగా పనులు పూర్తి కాకపోవడంతో వాహనదారులు చివరి నుంచి వెళ్తున్నటువంటి క్రమంలో చాలా సందర్భాల్లో కూడా కింద పడిపోయారు. సో ఇట్లా గుంతలమయమైనటువంటి రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నటువంటి నేపథ్యంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు ఆర్ఓబి నిర్మాణం కోసం పిల్లలు వేసినటువంటి నేపథ్యంలో ఎక్కడైతే రైల్వే ట్రాక్ ఉందో ట్రాక్ వద్ద కూడా పెద్దగా స్పేస్ లేదు, సరిపోయినంత స్థలం లేకపోవడంతో వాహనాలు ఇరికిరిగా అక్కడే ఆగుతున్నాయి. దీంతో ఇరువైపులా వాహనాలు క్లియర్ చేయడం పోలీసులకు కూడా ఇబ్బందిగా మారిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మాట్లాడదాం, వాహనదారులు ఏం చెప్తారు, ఈ రోడ్ల మీద ఎట్లా ప్రయాణం చేస్తున్నారు తెలుసుకునే ఒక ప్రయత్నం కూడా మనం చేద్దాం. ప్రతిరోజు కూడా ఇట్లా దాదాపు 60 సార్లు గేట్ పడుతుంది. దాదాపు వేలాది వాహనాలు గేట్ పడ్డ ప్రతిసారి కూడా వేలాది వాహనాలు, వందలాది వాహనాలు ఇట్లా నిలిచిపోతుంటాయి. నిజామాబాద్, హైదరాబాద్ మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క రైల్వే ట్రాక్ వద్ద దాదాపు 60 సార్లు, ప్రతిరోజు కూడా 60 నుంచి 70 సార్లు ట్రైన్స్ రెండు వైపులా కూడా ప్రయాణం చేస్తుంటాయి. ఈ క్రమంలో ఈ గేట్ పడుతుంది. సో ఇట్లా హైదరాబాద్ ఎమర్జెన్సీ సర్వీస్లో వెళ్ళేటువంటి వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నటువంటి నేపథ్యంలో దాదాపు 40 ఏళ్ళుగా కూడా ఆర్ఓబి నిర్మాణ డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో 3 సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం 93 కోట్ల రూపాయలతో ఈ యొక్క ఆర్ఓబి నిర్మాణానికి ఆమోదం తెలిపింది. దాదాపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50-50, 50-50% వాటాతో ఈ యొక్క ఆర్ఓబి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కానీ 3 ఏళ్లుగా సాగుతున్నటువంటి పనులు నత్తనడకన సాగుతున్నటువంటి నేపథ్యంలో కొంత వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇట్లా గేట్ పడ్డప్పుడు వందలాది వాహనాలు ఆగుతుంటాయి. ట్రాక్ ఇరువైపులా కూడా వాహనాలు ఉన్నటువంటి నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయి. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్ఓబి నిర్మాణం మొదలుపెట్టింది. కానీ 3 ఏళ్ళైనా పనులు కాకపోవడంతో, ప్రస్తుతం వర్షాకాలం సీజన్ కావడంతో అయితే చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. వాహనదారులతో మాట్లాడి
పెట్టించేటువంటి ఒక ప్రయత్నం కూడా మనం చేద్దాం. వాళ్ళు ఎట్లా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఎట్లా సఫర్ అవుతున్నారు, ఈ రోడ్లపైన ఎట్లా ప్రయాణం చేస్తున్నారు తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం కూడా మనం చేద్దాం. రోడ్డు సక్రమంగా లేకపోవడంతో ఈ గుద్దలలోనే ప్రయాణం చేసేటువంటి సిచ్యువేషన్ ఉంది. మాట్లాడదాం. సార్ రెగ్యులర్గా వస్తారా మీరు? రెగ్యులర్గా వెళ్తుంటాను. రోజు బండి ఖరాబ్ అవుతున్నది, అన్ని గుంతలు. ఇది ఎప్పుడు చేస్తారు, ఎన్ని సంవత్సరాలకు చేస్తారో అర్థమైతే లేదు. చాలా రోజుల నుంచి నడుస్తున్నది, మరి ఇది ఏంటనేది అర్థం కాకుండా బళ్ళు పాడవుతున్నాయి. చాలా తొందరగా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం. ఇట్లా ఇబ్బంది పడుతూనే జర్నీ చేస్తున్నారు రోడ్ల మీద. సార్ రెగ్యులర్ వెళ్తుంటారు రోడ్ మీద? అవును, ఇట్లా రోడ్ అంతా చండాలంగా ఉంది. ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. దాన్ని చేయాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్కి ఉంటుంది కదా, వాళ్ళు ఎవరు పట్టించుకోకపోతే ఇదే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. జనాలకు నడుములు, రోగాలు, బండ్లకు ఆర్థిక పరిస్థితి. మీరు రెగ్యులర్ తిరుగుతుంటా. ఎట్లా సార్ ఇట్లా ఇబ్బంది పడట్లేదు? చాలా ఇబ్బంది. అది వాళ్ళు తెలుసుకోవాలా. ఇట్లా వాహనదారులు అయితే ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఒకవైపు ఫ్యామిలీస్ వెళ్తున్నాయి, మరోపక్క ఇతరత్ర అత్యవసర ఎమర్జెన్సీ సర్వీసెస్ లో కూడా హైదరాబాద్, నిజామాబాద్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. పేషెంట్లను తీసుకెళ్లేటువంటి క్రమంలో కూడా ఇదే రోడ్డు పైన జర్నీ చేస్తుంటారు. సో వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా 2 వీలర్స్కు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. బైక్ల మీద వెళ్ళే వాళ్ళు కింద పడిపోతున్నారు ఈ గుంతలకి. మరోపక్క వర్షం పడ్డప్పుడు రోడ్ అంతా కూడా స్కిడ్ అవుతుందని చెప్తున్నారు. ఇట్లా మీరు రెగ్యులర్ వెళ్తుంటారా ఆటోలో? బండ్లు కొంచెం ఇబ్బంది ఉంటుంది. వర్షం పడితే బాగా ఇబ్బంది అవుతుంది. బండ్లు పాడవుతాయి కదా, ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది మాకు కూడా. అందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఒక ఆర్టీసీ బస్సు పూర్తిగా గుంతలలోంచి వస్తున్నటువంటి ఒక నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. పూర్తిగా ఎత్తుల వంపుగా ఉన్నటువంటి రోడ్డు, గుంతలమయంగా ఉన్నటువంటి రోడ్డు మీద ప్రయాణం చేయడం అటువంటిది చాలా ఇబ్బందికరంగా ఉంది. చెప్పండి, మీరు రెగ్యులర్ తిరుగుతుంటారా? రెగ్యులర్ తిరుగుతాం సార్. బాగా ప్రాబ్లం అవుతుంది రోడ్ వల్ల. మాకు మొత్తం బండిలు, వెహికల్స్ ప్రాబ్లం అయితేనే ప్యాసింజర్కి ఇబ్బంది అవుతుంది. ప్యాసింజర్స్ ఏం చెప్తున్నారు? ప్యాసింజర్ అదే అంటారు, మెల్లగా తీసుకోపోండి, ఇంకా ఆ రోడ్ నుంచి తీసుకోపోండి, రాంగ్ రూట్ తీసుకోపోండి, ఎట్లా పోదాం రౌండ్ రోడ్. బాగా ఇబ్బంది అవుతుంది. ప్రతి ఆటోలకు అదే ఇబ్బంది ఉన్నది. మళ్ళీ ఈ రోడ్ డ్యామేజ్ ఉన్నది. మొత్తం నైట్ పూట అయితే బాగా డేంజర్ అవుతుంది. వర్షం పడితే అయితే మరీ ఘోరం అయిపోతుంది. మొత్తం బండి ఇరికిపోతున్నాయి, జామ్ అయిపోతున్నాయి బండిలు మనకి. రెగ్యులర్ చాలా ప్రాబ్లం అవుతుంది. మొత్తం ఇవి వస్తున్నాయి బండ్లవి తల్లి ఏం ప్రాబ్లం అవుతలేదు. మస్తు ఇంత నీళ్ళు అయితే ఉన్నా అయితే తోవనే ఏర్పడతలేదు. ఏడ గుంత ఉన్నది ఏమున్నది అని అస్సలు అర్థమవుతలేదు. ఏం డిమాండ్ చేస్తారు ప్రభుత్వాన్ని? కమ్సే కమ్ సివిల్ రోడ్ అయినా కొద్దిగా బాగా చేసి ఇస్తే ఎట్లా నడుస్తుంది పని. అయితే ఇప్పుడైతే పూర్తిగా కాదు, సర్వీస్ రోడ్ అయినా వేసి ఇవ్వాలా కమ్సే కమ్. ఇవి బాగా గుంతలు ఉన్నాయి సార్, అట్లా అని చెప్పి ఏమన్నా వర్షం పడితే గుంతలు కనిపిస్తలేదు, పడిపోతున్నారు మంది. ఇద్దరి కాళ్ళు ఇదైపోయినాయి, ఇరిగిపోయినాయి. అట్లా అని చెప్పి ప్రాబ్లం ఉంది సార్. 3 ఏళ్ళుగా ఈ పనులు అయితే అయితలేవు. మరి రోజు ఇబ్బంది, రోజు జరుగుతూనే ఉన్నది, రోజు ఇబ్బంది ఉన్నది. అందుకొరకు తొందర చేసి కొద్దిగా రోడ్ అన్న వేస్తే బాగుంటుంది అని చెప్తున్నాం సార్. ఒక ఆటో వాళ్ళందరూ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, రెగ్యులర్ వెళ్తుంటారా మీరు? రెగ్యులర్ వెళ్తాం. చాలా ఇబ్బంది అవుతుంది, ప్యాసింజర్కి ఇబ్బంది అవుతుంది, పేషెంట్లకు కూడా అయితే మరి ఇక వాళ్ళకైతే చెప్పుకోలే పరిస్థితి వాళ్ళది. మరీ ఘోరంగా ఈ రోడ్డు. వర్షం పడితే అసలు ఏం ఏర్పడదు, ఎక్కడ గుంతలున్నాయని కూడా ఏర్పడదు. బళ్ళు పాడతాయి కదా. తిరుగుతుంటారు ఈ రోడ్డు? తిరుగుతూ ఉంటాం సార్. అసలు గుంతలు అన్నది అక్కడ ఏర్పడతలేవు సార్. మాకు రావడం పోవడం చాలా ఇబ్బంది అవుతున్నది. చాలా రోజులు అయితే సార్. ఈ వర్షాకాలం అయితే మాకు చాలా పరిస్థితి ఘోరంగా ఉన్నది సార్ ఈ విషయం. ఇట్లా వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి విషయాన్ని వీరంతా కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద మాధవ్ నగర్ ఆర్ఓబి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నటువంటి నేపథ్యంలో అయితే కొంత వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ప్రధానంగా వర్షాలు పడ్డప్పుడు బండ్లు స్కిడ్ అయి కింద పడిపోతున్నాయి. సో ఇట్లా ప్రమాదాలు కూడా జరుగుతున్నటువంటి విషయాన్ని వాహనదారులు చెప్తున్నారు. దాదాపు 93 కోట్ల రూపాయల వ్యయంతో 3 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి ఆర్ఓబి మాధవ్ నగర్ ఆర్ఓబి నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో ప్రస్తుతం వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు ఇక్కడ నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో పక్కనటువంటి బైపాస్ నుంచి డైవర్షన్ ఇచ్చారు, కానీ అది కూడా ఆ రోడ్డు కూడా కొంత మరమ్మతులు ఉన్నటువంటి నేపథ్యంలో ఎట్లా వెళ్ళినా ఇబ్బంది పడుతున్నారు. సో ఆర్ఓబి నిర్మాణ నేపథ్యంలో ముందు ఇరువైపులా కూడా రోడ్డును, రహదారిని ముందు బాగు చేయాలనేటువంటి విషయాన్ని వాహనదారులు చెప్తున్నారు. రోడ్డును బాగు చేయకుండా ఆర్ఓబి నిర్మాణ పనులు మొదలు పెట్టడం కూడా ఒక రకంగా ఇబ్బందికరంగా మారిందన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో మొత్తం మీద ఆర్ఓబి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నటువంటి నేపథ్యంలో అయితే వాహనదారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ కారణంగా హైదరాబాద్, నిజామాబాద్ మధ్య నిత్యం వేలాది వాహనాలు ఇబ్బంది పడుతూ ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు ఈ ఆర్ఓబి నిర్మాణ పనులు జరుగుతున్నటువంటి ప్రాంతంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, మాధవ్ నగర్ ఆర్ఓబి.